తలుపులు వెయ్యండి. ఈ సమావేశాన్ని రహస్యమయంలో ఉంచడం చాలా అవసరం. ఈ భవనం చుట్టూ ఉన్న విద్యుత్ తరంగాల్ని స్పిరిచువిస్టులు, డాక్టర్లు తప్ప ఇంకెవరూ అధిగమించలేరు. ఇప్పుడు ఫ్రాన్సిస్ సోదరుడు ఈ సభని ప్రారంభిస్తారు. చైర్మన్ అన్న మాటలకి ఒక వ్యక్తి లేచి చైర్మన్కి అభివాదం చేసి అక్కడ వెలిగించకుండా ఉన్న రెండు కొవ్వొత్తులను వెలిగించి వెనక్కి వెళ్లి కూర్చున్నాడు. తిరిగి చైర్మన్ మాట్లాడడం కొనసాగించాడు. మీ అందరికీ శాంతి సుఖము కలగాలని నా ప్రార్థన. బుద్ధుడు డ్రాగన్ మిమ్మల్ని రక్షిస్తారు. సోదరులారా, నా ప్రియ సహచరులారా, ప్రస్తుత ప్రపంచ స్థితిని చూసి మనం సిగ్గుపడాలి. ప్రస్తుతం మా దేశంలో అంటే చైనాలో 1911 వరకు సువాంటుంగ్ పేరుతో చైనాని పాలించిన మంచు వంశాంకురం ఫ్యూజీ, 1945 వరకు జపాన్ సహాయంతో బ్రతికిన ఫ్యూజీ 1950లో కమ్యూనిస్టు ప్రభుత్వ పాలన ఏర్పడిన తర్వాత రష్యా చేత స్వదేశానికి పంపబడ్డాడు. 60లో ఫ్యూజీని చైనా ప్రభుత్వం రాజకీయ నిర్బంధం నుంచి విడుదల చేసింది. మంచు రాజవంశీకులు చైనాలో ఏర్పడిన చెత్త ప్రభుత్వాన్ని గురించి ప్రాణం కోసం మంచి ప్రచారం చేయడంలో బాగా ఉపయోగపడతారని డ్రాగన్ గవర్నమెంట్ భావించింది. వై దయ వల్ల ఫ్యూజీ తన వంశానికి చెందిన పురాతన రాజప్రాసాదంలోనే ఉన్నారు. అతనికి ఒక పిల్లి తోడు. అందరూ చైనీయుల్లాగానే దస్తూరి అందంగా ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ రాజు భవనంలో ఉన్న మ్యూజియం చూడ్డానికొచ్చే జనానికి గైడ్గా పనిచేస్తున్నాడు. ఇదే చక్రవర్తి గది. ఇదే వంటలు తయారు చేసే గది. ఇక్కడే చక్రవర్తి పరివారంలోని పనికత్తెలు ఉండేవారు. ఇక్కడే కన్యలు రాజుకు భయపడి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక్కడే దెయ్యాలు కాపురం చేసేవి అని నిట్టూరుస్తూ ఆ మాజీ చక్రవర్తి తనకు డ్రాగన్ ప్రభుత్వం పెట్టిన చీడపురుగులు అనే పేరు పోగొట్టుకోవాలని అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటాడు చైనా చివరి చక్రవర్తి ఫ్యూజీ. ఒక్క మా దేశంలోనే కాదు, అన్ని దేశాల్లోనూ హేతువాదం, పనికిమాలిన ప్రభుత్వాలు, న్యాయశాసనం ఈ విధంగానే ఉంది. ఈ స్థితి చూసి మహర్షుల ఆత్మలు మనల్ని సమావేశం కమ్మని ఆజ్ఞాపించాయి. మత, రాజకీయ, సాంస్కృతిక విప్లవం తెమ్మని, తెచ్చే వాళ్ళందరికీ తమ తపస్సుని ధారపోస్తామని, ప్రపంచ శాంతికి ప్రయత్నించమని వారి ఆజ్ఞ. ఈ పని చేయడానికి మనకున్న అర్హతని మనం నిరూపించుకోవాలి. దీనికోసమే మీతో సంప్రదిద్దామని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. యూరోపు దేశం చేస్తోన్న ఘోర పాపాల నుంచి కొంత విముక్తి కలిగించాం. ఒక విచిత్రమైన అపాయ స్థితిలో నేడు ప్రపంచం ఇరుక్కుపోయింది. ప్రచండమైన నమ్మకాలు ప్రపంచాన్ని ముంచబోతున్నాయి. అయితే అవి ఏ దేశం నుంచి ప్రారంభమయ్యేది తెలుసుకునే శక్తి నాకు లేదు. సోదరులారా, మీరు గమనించే ఉంటారు, దిగాంతం చీకటి పడిపోతుంది. మీరు మీ మీ అభిప్రాయాల గురించి చెప్పండి. మొదట అమెరికా సోదరుడు. అమెరికా ప్రతినిధి లేచి గంభీరంగా, హేల్, అమెరికా ఏ స్థితిలో ఉందో చైనా అంతకంటే అధ్వాన స్థితిలో ఉంది. చైనాలో దైవం లేడు, అమెరికాలో దైవం ఎక్కువయ్యాడు. మా రెండింటికి రాజకీయ స్నేహం. ప్రపంచ శాంతి కోసం దివ్యాత్మల్ని ఆహ్వానించాలి. మనందరం జ్ఞానహీనత చేత అలమటిస్తూ మానవాతీత శక్తుల్ని పొందలేక వాటిని ఆక్షేపిస్తున్నాం. దేవతల దేశమైన ఇండియాలో కూడా ఈ జబ్బు వ్యాపించింది. ఇండియాలో రాముడు చనిపోయి కొన్ని వేల ఏళ్లైనా ఇంకా రామరాజ్యం ఉంది. ఇప్పుడు రాముణ్ణి తిడుతూ రామరాజ్యాన్ని అధిక్షేపించేవాళ్ళు ఇండియాలో ఎక్కువయ్యారు. అమెరికాలో ఎమరల్స్ చనిపోయినా స్వేచ్ఛా జ్ఞాన సమితి తీవ్రంగా వ్యాపిస్తూనే ఉంది. వాళ్ళు నిజమైన జ్ఞానాన్ని పొందగలిగితే సరి, లేకపోతే మానవత్వానికే అపాయకరంగా వాళ్ళు తయారవుతుంటే అందులో ఆశ్చర్యం ఎంతమాత్రం లేదు. మన జ్ఞానం మనకిస్తున్న ఆజ్ఞల్ని మెల్లగా నిర్వర్తించడమే మన కర్తవ్యం అనుకుంటే, అలా కాదని ఆత్మశక్తి అసత్యమని వాదించే నాస్తికులు ప్రపంచమంతా స్ప్రెడ్ అయి ఉన్నారు. అదృష్టవశాత్తు వాళ్ళని ప్రపంచం పట్టించుకోవడం లేదు. స్వేచ్ఛ జ్ఞానాలు సువర్ణం వంటివని మనకు తెలుసు. అంతేకాదు, కొన్ని కార్యక్రమాలకి సువర్ణం ఎంతైనా అవసరం ఉంది. నేటి ప్రపంచంలో జ్ఞానం చేయలేని పని బంగారం చేయడం మనం చూస్తున్నాం. జనం సహజమైన స్వార్థాన్ని వదిలిపెట్టనంత వరకు బంగారం అవసరం తప్పదు. మానవజాతి భవితవ్యంలో సువర్ణానికుండే విలువ జ్ఞానానికి లేదు. అందుకే జ్ఞానంతో పాటు సువర్ణం కూడా ఉంటే ప్రపంచ శాంతి తేలిగ్గా సాధించొచ్చు. అందుకే అమెరికా సువర్ణం కోసం తాపత్రయపడుతోంది అని అమెరికా ప్రతినిధి జేబురుమాలతో మొహం తుడుచుకున్నాడు. చైర్మన్ లేచి అమెరికా ప్రతినిధితో కరచాలనం చేసి ఇలా అన్నాడు. వెరీ గుడ్. బలవంతమైన అమెరికా హస్తం మనకు చేయుతనిస్తే మనల్ని ఎదిరిస్తున్న పనికిమాలిన చొచ్చు ముఠాలన్నింటినీ నొక్కేయొచ్చు. అమెరికా సోదరుడు చెప్పినట్లు సువర్ణాన్ని దాచిన కొద్దీ దాని విలువ పెరుగుతుంది. ప్రపంచాన్నే ఆ విలువతో
అమెరికా ప్రతినిధి చైర్మన్ మాట పూర్తి కాకుండానే అన్నాడు. అవును, మనం ఆ పని చేస్తే మంచిది. డ్యాన్స్ రౌండ్ తిరిగేసరికి మానవత్వం పోయి జంతువులయ్యే మనుషుల్ని కొనడానికి జ్ఞానం కన్నా సువర్ణమే అవసరం. అమెరికాలో కూడా కొందరు కమ్యూనిస్టులు స్పిరిచువలిస్టు మూవ్మెంట్ ని పెరగనివ్వకుండా ప్రపంచాన్ని బ్రహ్మాండమైన అపాయంలోకి నెట్టాలని చూస్తున్నారు. మెటీరియలిస్టులమని పేరు పెట్టుకున్న వీరు శరీరానంతరపు జీవితంలో కూడా బ్రతుకుందని, అంతటితోనే ప్రాణికి అంతం లేదని వారు నమ్మారు. ఇదే ప్రస్తుతం అమెరికాకు పట్టిన నాగరికత. ఈ పాపపు ఆవిరి అమెరికా దిగంతాన్ని నల్లబడేయకుండా ఉంటే, అతని మాట పూర్తి కాకుండానే ఇంగ్లాండ్ ప్రతినిధి నిలబడి ఇలా మొదలుపెట్టాడు. అమెరికా సోదరుడు పడుతున్న భయానికి స్పిరిచువలిస్టులు చర్చిస్తోన్న ఈ శాంతి సమావేశానికి సంబంధం ఉందనిపించడం లేదు. కానీ ఆయన అన్న పాపపు ఆవిరి అమెరికా నుంచి ఇంగ్లాండ్కు వ్యాపిస్తున్న మాట మాత్రం పూర్తిగా నిజం. ముక్కాలి పీటల్ని నృత్యం చేయించినంత మాత్రాన మనిషి జీవితంలో మార్పు వస్తుందనుకోవడం భ్రమే. స్పిరిట్ అనగా దెయ్యమని గోడల మీద అక్షరాలు రాసినంత మాత్రాన ప్రపంచ విజయం సాధ్యం కాదు సరికదా. ఇది పెద్ద సైజు గారడి కింద తయారవుతుంది. కాగా పదార్థవాదం ప్రత్యక్ష సత్యం, దేవుడు దెయ్యం పరోక్ష సత్యాలు. అతని మాటలకు చైర్మన్ అంగీకరించింది లేంది ఎంతమాత్రం తెలియకుండా ఇలా అన్నాడు. నువ్వన్నది సత్యమే. మీ ఇంగ్లీష్ వాళ్ళు ఏదైనా అనుభవం అయితేనే గాని నమ్మరు. అందులో మా దేశీయులు వేదాంతాన్ని అసలు లెక్క చేయరు, స్థిరంగా అన్నాడు ఇంగ్లీషు సోదరుడు. నువ్వు నిజమే చెబుతున్నావు. వేదాంతాన్ని అంగీకరించే దేశం నా దృష్టికి ఒకటే కనిపిస్తోంది. అది ఇండియా. దాన్ని గురించి ఇండియా సోదరుడు మాట్లాడాలని కోరుతున్నాను. ఇండియా సోదరుడు దగ్గర దగ్గర 6 అడుగుల పొడవున్నాడు. లేచి నిలబడి ఉరుములాంటి కంఠస్వరంతో ఇలా అన్నాడు. మా దేశంలో ప్రతి మనిషి వేదాంతే. ప్రతి శాస్త్రం వేదానికి అంతమే. అది జంబూ ద్వీపవాసుల ప్రత్యేకత. మిగతా విషయాల్లో అన్ని దేశాల్లాగానే అది ఉంది. జీవితపు శూన్యత గురించి, మాయావాదం గురించి బుద్ధుడు, శంకరుడు చెప్పారు. మిగతా దేశాలకు వేదాంతం ఒక ఆభరణం. అది పాశ్చాత్య దేశాల సహజమైన పాపం. అయితే ఇండియన్లు మాత్రం స్వాప్నిక జీవులు. మా పాపాలకు మేమే నవ్వుకోగల హాస్య చతురులం. మిగతా దేశీయుల్లోని ప్రత్యేకత ఇండియన్స్ కుంది. ఇండియన్స్ ఎవరైనా ప్రపంచపు భవిష్యత్ ఏంటో తెలుసుకోగలిగారా? మా దేశంలో బ్రహ్మంగారి కీర్తనలు అనే పేరుతో పల్లెటూళ్ళలో కూడా భవిష్యత్తు తెలుసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచానికి ఎప్పటికైనా శాంతంటూ లభిస్తే అది ఇండియా ద్వారానే. రాజకీయంగా కూడా అగ్రదేశాలు శత్రువులుగా ఉన్నంతకాలం మా ఇండియాకు ఏ కొంచెం భయమూ లేదు. చరిత్రలో ఒక్కోసారి వెనక్కు తిరిగి చూస్తే మేధావంతులైన వ్యక్తులు ప్రపంచాన్ని శాసించడం కనిపిస్తుంది. ఇలాంటి అపాయకరమైన సమయాల్లో చర్చల కంటే మేధావంతుడైన ఒక వ్యక్తిని అనుసరించడమే తెలివిగల పని. నిన్ననే నేనొక వింత విషయం విన్నాను. ఇండియాలో ఒక పల్లెటూరులో జన్మించిన బాలుడు కల్కి అవతారం అవుతాడట. చంగీజ్ ఖాన్ పునర్జన్మ అదే కాదు కదా? భయపడుతూ అన్నాడు చైర్మన్. మరో క్రీస్తా ఏంటి? జర్మనీ సోదరుడి వెటకారపు ప్రశ్న. అయితే ఇండియన్స్ శాంతిని సత్యాన్ని సాధించారనొచ్చునా? లేదు. ఇండియన్స్ కి దివ్య దృష్టి ఇంకా ఎవరూ ఇవ్వలేదనుకుంటాను. అవునా? సగం మాత్రమే అవును. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? వనమాలి. డాక్టర్ వనమాలి. అయితే మీ నమ్మకాలేంటి? దైవ సంజనితుడైన మానవుడు దైవమేనని, మానవులు దివ్యులు వేరు కాదని. మా దేశంలో ప్రతివారు బుద్ధుడు, మీ దేశంలో ప్రతివాడు క్రీస్తు కావాలంటే దాన్ని సాధించగలిగిన రోజున సర్వ మానవ జాతికే సేవ చేసినట్లవుతుందని, ఆ రోజున మీరెవరూ ఉండరని. వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్ వనమాలి? నేను అనేది ఒకటే. మంచితనం మీద నమ్మకం, న్యాయశక్తి మీద నమ్మకం, సత్యం మీద నమ్మకం, ఇవి ఉన్న రోజున మానవులే దేవతలు. నువ్వనే మాటలు విచిత్రంగా ఉన్నాయి. ఎక్కడి నుండొచ్చావు? నిజం చెప్పు. భారతదేశం నుంచి వచ్చాను. భారతీయతలోని జ్ఞాన స్వరూపం ఏంటో, భారత సమస్యలకు పర్యవసానం ఏంటో చెప్పగలవా నువ్వు? భారతదేశం సుఖంగా ఉంది. అంతకన్నా చెప్పడానికి నేను బుద్ధుణ్ణి కాదు, శంకరుణ్ణి కాదు, డాక్టర్ వనమాలిని. భారతదేశం ఒక్కటే సర్వ ప్రపంచానికే విభిన్నమై శాంతియుతంగా ఊపిరి పీలుస్తోంది. డాక్టర్, అది నీ ఊహ కావచ్చుగా. స్వేచ్ఛగా ఊహించే హక్కు చైనాకు లేకపోవచ్చును గాని భారతదేశానికి ఉంది. స్వేచ్ఛగా ఊహించే హక్క? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరో దక్షిణ దిగ్భాగే, ముచుకుంద నదీ తీరే. స్టాప్. ఎవరు పంపారు నిన్ను? నా బాధ్యత మీదే నేనొచ్చాను. నీకిక్కడ ప్రవేశించడానికి అనుమతి ఎవరిచ్చారు?
మా దేశపు మహా ఆత్మ. ఎంత ధైర్యంగా అంటున్నావు? మర్యాదగా చెప్పు, ఎందుకొచ్చావు? ఎస్ మై డియర్ చింగో, నువ్వింకా ప్రపంచ పరిధుల్ని దాటలేదు. నువ్వున్నది ఇంకా డ్రాగన్ నీడలోనే. ఈ సమాజాన్ని అడ్డుపెట్టుకుని దాని నీడన బతుకుతున్న గూఢచారివి నువ్వు. డాక్టర్ వనమాలి ఆ మాట అనగానే గగ్గోలు ప్రారంభమైంది. చైర్మన్ అరుస్తూ అతని మీద ఆత్మహత్య ప్రయోగించండి అన్నాడు. అక్కడున్న వారందరూ ఈ భారతీయుడి ఆత్మహత్య కోసం మంత్రపఠనం ప్రారంభించారు. ఆ మంత్రాలు కొండలు పగలగొట్టుకుని రాళ్లు దొర్లినట్టుగా దొరలడం ప్రారంభించాయి. ఉచ్చరించే తీరును బట్టి కొద్ది క్షణాల్లో మహాప్రళయమేదో ఆసన్నమైపోతుందేమో అని అనిపిస్తోంది. ఆ మంత్రాల నుంచి, వాటి ఉచ్చారణ నుంచి సైకియాట్రిస్టు ఆనందమూర్తి వణికిపోయాడు గాని డాక్టరు వనమాలి చలించలేదు. చలించకపోగా అతను ఎదురు పట్టిస్తోన్న గాయత్రీ మంత్రం ఈ క్షుద్ర మంత్రాల్ని ఒక్క నెట్టు నెడుతోంది. అతని చుట్టూ ఒక కాంతి వలయం గిరగిరా తిరుగుతూ అతన్ని రక్షిస్తున్నట్టు ఆనందమూర్తికి తోచింది. ఆ రాత్రి చాలా భయంకరంగా గడిచింది. ప్రతినిధుల్లో తను ఉన్నానని వనమాలికి ఎంతమాత్రం తెలీదు. వనమాలి అక్కడికి ఎలా వచ్చాడో ఆనందమూర్తికి అప్పటికీ ఇప్పటికీ తెలీదు. తర్వాత ఆ సంఘం మరో సమావేశం అవలేదు ఇంత మటుకు. అందువలన వనమాలి శక్తులు తనకు తెలియవు. అందుచేత నీలకు తను ఏమీ సలహా చెప్పలేడు. ఏంటి డాక్టర్ ఆలోచిస్తున్నారు? అంది నీల. డాక్టర్ వనమాలిని గురించి, ఆయన పఠించిన గాయత్రిని గురించిను. గాయత్రి ఏంటి? అంది నీల. గాయత్రి మరో స్త్రీ కాదు కదా అనుకుని. గాయత్రి భారతదేశంలో కొంతమందికి తప్పకుండా ఉపదేశమయ్యే మంత్రం లేదా తంత్రం. పంచభూతాల్ని స్తుతించే ఆ మంత్రం ప్రాణరక్షణకి పనికొస్తుంది. అది సరే డాక్టర్, ఆ కపాలం మాట చెప్పండి. మీ ఆయన చాలా గొప్పవారు. నాకంటే గొప్ప సైకియాట్రిస్టు, మహర్షులతో సహజమైన స్పిరిచువలిస్టు. నేననుకోవడం నీ సవితి ఆత్మని ఆయన గుప్పెట్లో ఉంచుకున్నాడని. బహుశా ఇది మామూలు మనుషులకు నమ్మశక్యం కాని విషయం. కానీ ఆమె ఆత్మ అతని చుట్టూనే ఉంది. అందువల్ల నీకు గాని మరెవరికి గాని మరే విధమైన చెరుపు కలగదు. బహుశా డాక్టర్ వనమాలి ఆమెకు విడుదలిస్తే ఆమె వెళ్ళిపోవచ్చు. వీలైనంత వరకు నువ్వు ఆ కపాలం వంక చూడకు. ప్రస్తుతం నేను చెప్పగలిగింది ఇంతే అన్నాడు డాక్టర్ ఆనందమూర్తి. ఆయన గొప్పవాడన్న సంగతి నాకు తెలియదా డాక్టర్? కానీ ఆ గొప్పతనం వెనకాల అర్థం కాని ప్రశ్న ఏదో కనిపిస్తోంది అంది నీల. అయితే ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం పూర్వజన్మ ఉంటుంది. ఆ పూర్వజన్మలో ఎవరెవరో తెలుసుకోవాలని ప్రయత్నించు. బహుశా చెబుతాడని అనుకోను. చెబితే వనమాలే చెప్పాలి. ఆయన జపంలో ఉండగా నువ్వెప్పుడైనా చూసావా? చూడలేదు. బహుశా నువ్వు ప్రశ్నలు అడగడానికి అదే సరైన సమయం. ఆధ్యాత్మిక భౌతికవాదాల్ని రెండింటినీ సమన్వయపరచగలిగిన మేధావి. గతించిన రోజుల, నెలల, సంవత్సరాల జీర్ణతాళ పత్రాల్ని తిరగవేయగలడు. అలాగే భవిష్యత్తులోకి చూడగలడు. ఏ మనిషైనా ఒక్క జన్మ వరకు వెనక్కు చూసే అవకాశం భగవంతుడిచ్చాడు. ఎందుకంటే ఒక జన్మలోని సమస్యలతోనే అవస్థపడుతుంటే మరో జన్మ మరింత క్లిష్టతరమవుతుంది. అక్కడికి చాలు. లెక్కలు అంతకంటే దూరం పోవు. నాకూడా వనమాలిని కొన్ని ప్రశ్నలు అడగాలనుంది. ఈ మ్లేచ్ఛ నగరంలో అతను శివలింగం. ఎంతకన్నా ఇంకా వివరంగా నీకు చెప్పాలంటే అతని భార్య దాక్షాయిణిలాగానే కాలిపోయింది. అప్పటి శివుడు ఆమె ఆత్మకు మరో శరీరం వైద్యశాస్త్రరీత్యా నిర్మించాడు గాని ఇప్పుడు అసంభవం. లేకపోతే వనమాలి తప్పకుండా మరో శరీరాన్ని నిర్మించగల దక్షుడు. మీ అమ్మాయి మహేశ్వరికి వివాహమైన తర్వాత ఆమె తొలి సంతానంగా నీ సవితి జన్మించే అవకాశం ఉంది. అయితే ఆమె ఆత్మలేని జీవితాన్ని వనమాలి విడిచేసే ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే నువ్వు అతనితో శారీరక సంబంధం పెట్టుకోవద్దు. అప్పుడు అతను మరికొంతకాలం జీవించే అవకాశం ఉంది. ఇది నిజమవ్వచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే నేనేమీ చెప్పలేను. నాకు అందడం లేదు అన్నాడు డాక్టర్ ఆనందమూర్తి. అయితే మహేశ్వరికి పెళ్ళైతే? పెళ్లి కాకుండా చూసే బాధ్యత నీది. జూనియర్ వనమాలి కాబోయే అల్లుడు కదూ. అతన్ని నువ్వు ఆకర్షించడానికి ప్రయత్నించు. అప్పుడు మహేశ్వరి విరక్తితో పెళ్లి చేసుకోకపోవచ్చు. ఇది అడ్డదారైనా ఎంతకంటే మంచిదారి నాకు కనిపించడం లేదు. అంతకంటే నేను డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతే నాకు ఈ బాధలేమీ ఉండవుగా. ప్రయత్నించు, అది ఒక పద్ధతే. అంతకన్నా నీ సవితి ఆత్మని నీ శరీరంలోకి ఆహ్వానిస్తే వనమాలికి చిరంజీవి అవుతాడు. అదెలా డాక్టర్? అదెలాగో నీ భర్తనే అడుగు. ముందు నీ అహంకారాన్ని చంపుకోవాలి. అనంతరం నీ శరీరం బలహీనమవ్వాలి. అప్పుడు గాని ఈ పని సాధ్యం అవదనుకుంటాను. ఈ విద్య కూడా నీ భర్తకే తెలుసు. శ్రీ శంకరుల కాలం నుంచి ఈ పరకాయ ప్రవేశ విద్య మన దేశంలో నశించిపోయింది. దాని పద్ధతులు, ఫార్ములా డాక్టర్ వనమాలికి తెలిసి ఉండొచ్చు అన్నాడు డాక్టర్ ఆనందమూర్తి.
పోనీ ఒక్కసారి ఆమె ఆత్మని మీరు ఆహ్వానించకూడదా? అంది నీల. అసాధ్యం. ఆ పైన ఆమె మోక్షం కోరుకుంటే నేను పిలవడం ప్రకృతి సహించదు. ఏమైనా ఆమె ఆత్మ అక్కడ ఉందో లేదో కూడా నేను చెప్పలేకుండా ఉన్నాను. నా విద్య కొంతవరకే పరిమితమై ఉంది. ఇప్పుడిప్పుడే విధిని నేను నమ్మాల్సొచ్చేట్టుంది డాక్టర్. ఇంకా మహేశ్వరిని నేను చూడనే లేదు. ఆమె నాతో ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలీదు. ఒక్క జూనియర్ వనమాలిని అయితే ఆపొచ్చు కానీ ఆమెకు వివాహం కాకుండా ఆపడమెలా? ఆ లెక్కన వివాహం కాకుండా గర్భవతి అయితే కూడా ప్రమాదమే. ఆమె ఆత్మ జన్మ కోసం, అతని ఆత్మ ముక్తి కోసం వెంపర్లాడుతున్నాయేమో ఎవరు చూశారు? ఆయనకి శిష్యురాళ్ళు లేరా? ఉన్నారు. ఒక అమ్మాయి సరిగ్గా నా వయసుదే ఉంది. పేరు ఉమా. ఆ అమ్మాయి కూడా నా వంక అదో రకంగా చూస్తూ ఉంటుంది. నేను కొత్తలో ఈ అమ్మాయికి డాక్టర్కి ఏదైనా సంబంధం ఉందేమోనని భ్రమించాను. డాక్టరు నువ్వు అనుకున్నంత బలహీనుడు కాడు. అతను ఒక విధమైన కారణ జన్ముడు. ఆ కారణం బహుశా అతను రాసిన సర్జరీ బుక్స్ కావచ్చు, లేదా మహేశ్వరి కావచ్చు. నువ్వు చెలువ కళ్ళజోడు పెట్టుకుని అతను జపం చేస్తున్నప్పుడు చూడు. అతని చుట్టూ తెల్లని కాంతి వలయం ఉంటే అతను శాంతిగా ఉన్నట్టే. నీలం కాంతి వలయం ఉంటే కోపంగా ఉన్నట్టు. ఎర్రని కాంతి వలయం ఉంటే గొప్ప విషయం ఆలోచిస్తున్నట్టు. నల్లని కాంతి వలయం ఉంటే 13 గంటల్లో అతను చనిపోతాడు. సావిత్రి సత్యవంతుణ్ణి రక్షించుకున్నట్లు నువ్వు రక్షించుకోదలుచుకుంటే పై విధంగా రక్షించుకో, లేదా డైవర్స్ ఇవ్వి. ఎందుకంటే నాకే సలహా తోచడం లేదు అన్నాడు డాక్టర్ ఆనందమూర్తి. నాకంత శక్తి లేదు, అంత ఓపిక లేదు. అర్థం లేని గందరగోళంలో నేను ఇరుక్కోదలుచుకోలేదు అంది నీల. ఆమె పెరిగిన కుటుంబంలో హిందూ సిద్ధాంతాల వెర్రితలలన్నా, యేసుక్రీస్తు కుష్ఠరోగికి విముక్తి కలిగించాడన్నా, అంధుడికి దృష్టి ప్రసాదించాడన్నా విరగబడి నవ్వే నిరీశ్వరవాదం ఉండేది. పరిణామంతో ప్రాణం పోసుకున్న ప్రపంచాన్ని మూర్ఖత్వంతో వెనక్కు నెట్టకండి. ఇప్పటికే మూర్ఖులుగా బతుకుతున్న జనాన్ని మరింత మూర్ఖులుగా చేయకండి. దీని వలన మీరు పొందేదేమీ ఉండదు అనేవారు తాత తన ఫ్రెండ్స్తోనూ తనతోనూ. ఆయన దృష్టిలో మహర్షులన్నా మహిమలన్నా పోలేరమ్మ జాతరల కంటే అధికం కావు. తెలంగాణ పల్లెటూళ్లలో జరుగుతున్న జంతు బలుల కంటే ఈ మహర్షులు ఆత్మల పిచ్చి మరింత భయంకరమైంది. ఇప్పుడు లండన్లో కూడా ఈ పిచ్చి ఎక్కువైంది. ఈ పిచ్చిని అధిగమించాలి గాని అనుసరించరాదు. విధికి కర్మకి మధ్య మానవుడి మెదడును రసం పిండినట్లు పిండి ఆలోచనారహితంగా చేసి స్వలాభాన్ని సాధించేవాళ్లే దేశానికి లోకానికి తీరని ద్రోహం చేసేవాళ్ళు. వాళ్లలో ఈ క్షుద్ర విద్యల ద్వారా బతికే వాళ్ళకన్నా మహర్షులు ఏ విధంగానూ గొప్పని నేను అనుకోను అనేవారు తన తాతగారు. అటువంటి వాతావరణంలో నుంచి ఒక్కసారిగా ఇలాంటి వాతావరణంలోకి కావాలనే తనొచ్చింది. ఇది స్వయంకృతం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అన్నాడు డాక్టర్. ఏం లేదు డాక్టర్ గారు. భగవంతుడికి నెగిటివ్గా ఉండి లాభం పొందేవాళ్ళు కొందరైతే పాజిటివ్గా ఉండి లాభం పొందేవాళ్ళు కొందరు. అసలు భగవంతుడి ఉనికే అనుమానం నాకు లండన్లో. ఇప్పుడు భగవంతుడికి నెగిటివ్గా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు దేవుడున్నాడా డాక్టర్ గారు అంది నీల. చూడమ్మా, ఈ ప్రశ్న సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక మందిని ప్రశ్నించారు. ప్రశ్నించే ముందు సమాధానం చెప్పేవారి తెలివితేటల గురించి ఆలోచించాలి. మనం ఎంత కాదనుకున్నా ఆ సమాధానం చెప్పేవాళ్ళు ఎప్పుడూ మహర్షులు, కవులు, శాస్త్రజ్ఞులే. హేతువాదులు మాత్రం కాదు. చూడమ్మా, ఈ హేతువాద యుగంలో ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలవాడు ఒకే ఒక్క మేధావి. అతడు డాక్టర్ వనమాలి. ఆధునిక మహర్షి, సర్వ విద్యా పారంగతుడు. చావు పుట్టుకల్ని సమంగా చూసే వేదాంతి నీ భర్త. ఈ ప్రశ్నకు సమాధానం అడగడం సమంజసం. బ్రతుక్కి పరమార్థం జ్ఞానమే అయితే దాన్ని నువ్వు సాధించు. లేదనుకుంటే డైవర్స్ ఇవ్వు. ఎంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు అన్నాడు డాక్టర్ ఆనందమూర్తి.